మిత్రులారా, ఈరోజు మన జాషువా కళా సాహితీ ఈ పురస్కారం ఇవ్వటం ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకంటే జాషువా గారు 126 సంవత్సరాలు అయింది. మరి ఆయన జయంతి. సహజంగా 100 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ యుగ కవులు అంటారు. 100 సంవత్సరాలు గుర్తుపెట్టుకోగలిగితే యుగ కవులు అంటారు. మేము శ్రీనాథుడు యుగం చెప్పేటప్పుడు కాలేజీలో యుగ కవులు అంటే ఎవరు అంటే 100 సంవత్సరాలు గుర్తుపెట్టుకోగలిగిన వాళ్ళు. అప్పుడు శ్రీనాథుడు 100 సంవత్సరాలు గుర్తుపెట్టుకోగలిగిన వాడు కాబట్టి శ్రీనాథుడు యుగ కవి అని ఆయన గురించి చెప్పేవాళ్ళం. అలాగే ఒక 100 సంవత్సరాలు దాటి 126 సంవత్సరాలు ప్రజలు గుర్తుపెట్టుకోవడం కాక ఆ కీర్తి దినదిన ప్రవర్ధితమానం అవుతుంది. సహజంగా సూర్యాస్తమయంలాగా కీర్తికున్న లక్షణం, సూర్యాస్తమయంలాగా కీర్తి దినదినం తగ్గుతుంది మరణించిన తర్వాత. అయితే జాషువా గారికి కీర్తి దినదిన ప్రవర్ధమానం అవుతుంది. అది కూడా అనేక దిశలకు పాగుతుంది. అంటే ఒక కవిని గుర్తించడానికి కూడా చాలా కాలం పట్టచ్చు. ఒక సూర్యకిరణాలు పడినప్పుడు కొండల మీద పడతాయి ముందు, కొండ లోయల్లోకి అవి స్రవించటానికి, కొండల లోయల్లో ఉన్నటువంటి ఒక గడ్డి పువ్వులను అవి వెలిగించడానికి సూర్యకిరణాలకి ఎలా టైం పడుతుందో అలాగే ఒక కవి దిగంతాలకు పాగడానికి కూడా కొంతకాలం పడుతుంది. అయితే జాషువా గారు ఆయన విస్తరిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. అంటే ఒక కులం గురించో కేవలం ఒక వర్గం గురించో కాక అవి ఎటు ఉంటాయి, ఒక విశ్వమానవ జీవన విధానాన్ని ప్రబోధం చేసిన వాడిగా, మానవతా స్ఫూర్తి కలిగిన వాడిగా ఆయన విస్తరించడం, ఈ 126వ జయంతిని అందరూ చేసుకోవడం అనేటటువంటి మహోన్నత కార్యంలో దాగుందని నేను అనుకుంటున్నాను. ఇక రెండవది, ఆయన మరణించి 21 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆయన మరణించి 50 సంవత్సరాలు. అయితే 50 సంవత్సరాలు అంటే 1971లో ఆయన మరణించాడు. ఆ మరణించిన రోజు నేను వెంకటకవి గారు ఆయన్ని దర్శిద్దామని అనుకుని నేను బయలుదేరాను. సార్ ఎందుకో రాలేకపోయారు. అయితే 10-15 రోజుల తర్వాత ఆయనకు ఒక నివాళి సభ ఆయన కుమార్తె అల్లుడు విజయవాడలో పెట్టారు. దానికి విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చారు. కొండవీటి వెంకటకవి గారిని ఉపన్యాసకుడిగా పిలిచారు. మోదుకూరు జాన్సన్ గారు కూడా వచ్చారు. ఆ సభలో నేనప్పటికి నాకు 1953లో నేను పుట్టాను. నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు 21 ఏళ్ళు. ఆ సభలో 21-22 ఏళ్ళు ఉంటాయి. ఆ సభలో నాకు అవకాశం దొరికింది ఆయన మీద కవిత చదవడానికి. అప్పుడు నేను కొద్దిగా సంస్కృతంలో ఎక్కువగా అభిలాషలో ఉన్నాను, సంస్కృతాభిలాషుడిగా ఎక్కువగా ఉన్నాను. ఆ కవితలో రసభావోన్మేష మనీషి సరసకవన పీయూష వర్షి సజీవ కళారాధనా తపస్వి ఆ జాషువా మనస్వి కవి పీష్వా యశస్వి నీ కవిత స్థాస్ను. ఇంతవరకు సాంస్క్రిటిక్ భాగమే వచ్చింది. పీయూషము అంటే మనకు అమృతం. కవి రసభావోన్మేష మనీషి సరసకవన పీయూష వర్షి సజీవ కళారాధన తపస్వి ఆ జాషువా మనస్వి కవి పీష్వా యశస్వి. కవి పీష్వా
నేను కవిగారు అనేవారు, కవిగారు అంటే వెంకట కవి గారు అనేవాళ్ళు. మేమందరం కవిరాజులు, నేను కవిరాజుని, తుమ్మలవారు మన కవిరాజు త్రిపురనేని రామస్వామి గారు, మేమందరం కవిరాజులు. ఆయన నవయుగ కవి చక్రవర్తి, ఆయన కవి చక్రవర్తి, మేము కవిరాజులు అనేవాడు. అందుకు పేష్వా అనే శబ్దం వేశాను. మళ్ళీ అంత సంస్కృతం అయిపోతుంది అని కడజాతి గోడు సుడులు తిరిగి కడలిహోరు నీ నుడిలో గింగురంటే గబ్బిలాలు ఆలకించి విశ్వమంతా ఒకే జాతిని గుండె గుండెకు నిబ్బరంగా నివేదిస్తున్నాయి. మళ్ళీ అదే కవితలో కడజాతి గోడు సుడులు తిరిగి కడలిహోరు నీ నుడిలో గింగురంటే, కడలిహోరు నీ నుడిలో గింగురంటే గబ్బిలాలు ఆలకించి విశ్వమంతా ఒకే జాతిని గుండె గుండెకు నిబ్బరంగా నివేదిస్తున్నాయి. ఒక్కసారిగా విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ కవిత అలా వైపు చూశాడు. అలా నా చిన్నతనంలోనే ఆయన గురించి రాసే ఆ ఉత్తేజం ఎలా కలిగిందంటే, ఇది నేను రాసింది ఫస్ట్ ఇయర్లో. యాక్చువల్గా మాకు సిలబస్లో లేదు, జాషువా గారు సిలబస్లో లేరు, వెంకటకవి గారు అప్పుడప్పుడు చెప్పటం అంతే. కానీ మా లైబ్రరీలో ఆయన పుస్తకాలన్నీ అప్పటికే నేనైతే చదివాను. అయితే మేము 9th 10th క్లాసుల్లో ఉన్నప్పుడు, 9th 10th 8th 3 క్లాసుల్లో ఉన్నప్పుడు జాషువా గారి పద్యాలు బ్రాహ్మణవాదానికి ఆల్టర్నేటివ్గా వచ్చినట్టు గుర్తించాం. బ్రాహ్మణవాదానికి ఆల్టర్నేటివ్ ఒక పద్యం చెప్తాను మీకు. బెల్జేపల్లి లక్ష్మీకాంతం గారని ప్రసిద్ధ నాటకకర్త, హరిశ్చంద్ర వంటి మహోన్నతమైన నాటకాన్ని రచించాడు. ఆయన పద్యాల్లో కూడా కొన్ని మంచి పద్యాలు ఉంటాయి. అయితే ఆయన శ్మశానంలో బ్రాహ్మినికల్ వ్యూతో పద్యం రాశాడు. ఆ బ్రాహ్మణం అంటే హరిశ్చంద్రుడు కాటికాపురగా లోనికి వెళ్ళినప్పుడు ఆ దృశ్యాన్ని ఆయన చాతుర్వర్ణ్య పద్ధతిలో వర్ణిస్తాడు. కావోలు బ్రహ్మరక్ష సమూహం విధి ఘోషించుచుండే రుక్కుల క్రమంబు అంటాడు. అంటే బ్రాహ్మణులు చనిపోయి బ్రహ్మరక్షసులుగా అయ్యారు, వేదాలు చదువుతున్నారు ఈ పక్క. అప్పుడు వార్మనిస్ట్ కూడా మనకి ఈయన టాప్ గుంటూరు ఆయన ఉండేవాడు సూర్య గారని, ఋగ్వేదాన్ని అట్లా ఋగ్వేదాన్ని వాయించేవాడు. మళ్ళీ వెంటనే పైకి వెళ్ళి కాబోలు ఇది పిశాచి బాంధవ శ్రేణి ఫలలంపు భూవంపు బంతి సాగే అనేవాడు. అంటే ఈ శూద్రులు చనిపోయి రాత్రిపూట ఫలలంపు భూవంపు మాంసాన్ని వడ్డించుకు తింటున్నారు అనే అర్థంతో ఈ పద్యం వచ్చింది. అదే హరిశ్చంద్రుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ఫిలసాఫికల్ యాంగిల్లో పద్యం పాడతాడు. ఇక్కడ బ్రాహ్మణులు చనిపోయారు, వాళ్ళు రాత్రిపూట లేసి వేదాలు చదువుకుంటున్నారు. ఇక్కడ శూద్రులు చనిపోయారు, వాళ్ళు రాత్రిపూట లేసి మాంసం వడ్డించుకు తింటున్నారు. పిశాచి బాంధవ శ్రేణి, ఇట్లా ఒక చాతుర్వర్ణ్య వ్యవస్థతో కూడిన పద్యం ముందు ఉండి, తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ఫిలాసఫీ, కవుల కళాలు గాయకుల కమ్మని కంఠములు ఈ శ్మశాన పుంగవనుల దృక్కి చూచెడి ఒకానొకనాడు అలా కాళిదాస భారవుల శరీరములు ప్రకృతి రంగమునందు ఇప్పుడు ఎంతలేసి రేణువులై మృతికం కలిసినవు కదా కుమ్మరివాన సారిపే. నేను ఆశ్చర్యపోయాను. కౌల కళాలు గాయకుల కమ్మని కంఠములు ఈ శ్మశాన పుంగవనుల దృక్కి చూచెడి ఒకానొకనాడు. ఎవడైనా చనిపోవాల్సిందే, కాళిదాసు అయినా భారవైనా ఎవరైనా చనిపోతారు. ఆ చనిపోయినప్పుడు ఆ తగలబడిపోయినటువంటి ఆ నుసి కుమ్మరివా అనే సారిలో ఉండేటటువంటి కుండలో కలిసిపోతుంది. అంటే భౌతికవాదం చెప్పాడు. అహంకారం అక్కర్లేదు నాయన, నేను కాళిదాసునను
నేను భారవినను అక్కర్లేదు, అవి ఎంత గొప్పవాడైనా కొండలో కలిసేవాడని ఫిలాసఫీ వచ్చింది. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారేమో అదే శ్మశాన వాటికలో బ్రాహ్మణవాదాన్ని చెప్పాడు. చనిపోయినాక కూడా బ్రాహ్మణులు రుక్కులు చదువుతారు, శూద్రులు అంటే కమ్మ, రెడ్డి, కాపు, రాజు, వెలమ వీళ్ళందరూ కూడా రాత్రిపూట మాంసాన్ని పిశాచులు అవుతారు. ఇక అతిశూద్రుల గురించి ప్రస్తావన లేదు, పంచములు కాబట్టి. అయితే ఈ ఈ ఫిలసాఫికల్ ఈ తాత్విక వైరుధ్యం గురించి 9th 10thలోనే పెద్ద చర్చ బండారు రామారావు గారు అంటే సామాన్యుడు కాదు కదా. అద్దంకి మాణిక్యరావు, బండారు రామారావు, చెంచు రామారావు గారు వాళ్ళందరూ అద్దంకి వాళ్ళు ఫిలాసఫర్స్. బ్రాహ్మణులకి అప్పటికే బ్రాహ్మణులు ఓడించేసారు వాళ్ళు. అంటే బ్రాహ్మణులకి పెద్దగా చదువు రాదు అని వాళ్ళు ఊరికే నోటితో బట్టి చెప్తుంటారు. వాళ్ళకి చదువు రాదని వాళ్ళు ఎగతాళి చేస్తుండేవాళ్ళు నాటకంలోనే. ఏమయ్యా తొలుగు నేను వస్తున్నాను బ్రాహ్మణుడు అంటే అప్పుడు తాలే ఇల్లియలే కులమేలా ఉన్నది ఇల్లియలే, కులమంటే ఎరుప నలుప తెలుప అని అద్దంకి మాణిక్యరావు గారు చాలా పెద్ద పండితుడు ఆయన. బ్రాహ్మణులందరూ ఆయన దగ్గర ఇట్లా అక్షరాలు అడుక్కుండేవాళ్ళు. అప్పుడే ఎందుకు అక్షరాలు అడుక్కుంటారంటే జానపద సాహిత్యం కానీ కర్ణాటక సాహిత్యం కానీ పైడి శ్యామ కన్నడ రాగాలు వీళ్ళకి రావు, బ్రాహ్మణులకు రావు. వాళ్ళ దగ్గర భిక్ష అడుక్కున్నారు. శ్రీరాగము, భీమ్ ప్లాసు అవి పాడుతుండేవాళ్ళు వీళ్ళు. అప్పుడు వాళ్ళు ఆ డిబేట్ పెట్టారు వాళ్ళు. అప్పుడు జాషువా గారి పద్యాలు తీసుకొని వాళ్ళు ఎంత దూరం వెళ్ళారంటే ముదురు తమస్సులో మునిగిపోయిన కొత్త సమాధి మీద మిడుంగురు మృగోలిక ఎలుగుతున్న దివ్య ఆముదముడిపోయిన సమసిపోవటలేదు, అది దీపముందు మా హృదయం సుమ్మి. అంటే శ్మశానంలో దుఃఖం ఉంది, వేదన ఉంది. వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపు పాలరాతి గోరీకడ పారవేయంబడి ప్రేలికలను పొరలాడు ప్రేతమయ్యే ఆకటి చిచ్చునని కుమిలి ఆర్చి గతించిన పేదవానిదవును కదా. ఆర్థిక దోపిడి. ఒకడు ధనవంతుడైనటువంటి వాడు పాలరాతి గోరీ కట్టుకుంటున్నాడు, మరొకటిగా శ్మశానంలో భూమి స్థలం లేదు. వాకొనరా అని చెప్పడానికి వీళ్ళని గొప్ప ధనవంతుని నిద్దపు పాలరాతి గోరీ అక్కడ పాలరాతి గోరీ, ఇక్కడేమో నిద్దపు పాలరాతి గోరీ పారవేయంబడి ప్రేలికలను పొరలాడు ప్రేతము ఏ ఆకటి చిచ్చునన్ కుమిలి ఆర్చి గతించిన పేదవ. ఆయన చనిపోవడానికి కూడా ఆకలితో చనిపోయిన శవం. చనిపోయినాక కూడా ఆ శ్మశానంలో స్థానం. ఆ డెప్త్ నాలెడ్జిని అదే శ్మశానంలోకి ఒక పక్కేమో ఆయన బలిజేపల్లి వారు బ్రాహ్మణవాద భావజాలాన్ని అంటే ఈ జాషువా గారి పద్యాలకి ఆ నాటకానికి ఏమి సంబంధం లేదు. అంటే ఎంతో తెలివిగలవాడు అద్దంకి మాణిక్యరావు గారు. మన బండారు రామారావు అంటే సామాన్యులు కాదు. నాతో ఎన్నోసార్లు చర్చించారు. ప్రతి పద్యాన్ని చీల్చి చెండాడతారు వాళ్ళు. అలా మేము 9th 10thలోనే జాషువా గారి అభిమానులు. ఆయన పద్యాలు ఎన్నో గంటలు పెట్టాం. అప్పుడు అందుకు నేను ఫస్ట్ ఇయర్లోనే రసభావోన్మేష మనీషి సరసకవన పీయూష వర్షి సజీవ కళారాధన తపస్వి అనగలిగాను ఆయన్ని. నాకు 22 సంవత్సరాలు అప్పుడే ఆయన్ని నుతించాను. 50 ఏళ్ళగా ఆయన్ని నుతిస్తూ, ఆయన్ని విశ్లేషిస్తూ, ఆయన ఎనాలిసిస్ చేస్తూ సమాజానికి ఎంతో కొంత అందిద్దామనే దూరంలో మనం వెళ్తున్నాం. అయితే ఆయనలో నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే ఆయన కవిని గురించి చాలా గర్వంగా ఉంటాడు, ఆత్మగౌరవంగా ఉంటాడు, ఆత్మస్థైర్యంగా ఉంటాడు. పిరదౌసి కావ్యంలో కవినిగన్న తల్లి గర్భంబు ధన్యంబు కృతిని జందువాడు మృతుడుగాడు, పెరుగుదోటకూర విఖ్యాత పురుషులు కవిని వ్యర్థజీవి కాదలంతురు. పెరుగుదోటకూర విఖ్యాత పురుషులు అంటే ఈ రాజకీయాలు నడిపేవాళ్ళు, వాళ్ళంతా కూడా రకరకాల రాజకీయాల్లో ఉండేవాళ్ళు. తాత్కాలికమైన కీర్తి, రోజు పేపర్లో ఫోటో రావటం, రోజు స్టేట్మెంట్స్ రావటం, రోజు వాళ్ళు కనపడటం వల్ల మేము చాలా కీర్తివంతులు అనుకుంటారు. కానీ ఆయన ఏమైనా పెరుగుదోటకూర విఖ్యాతి అన్నాడు. పెరుగుదోటకూర మడి నుంచి లాగటం వాడిపోదు, వాడు పోవటం వాడిని తలుచుకునేవాడు ఉన్నాడు. కానీ కవిని గన్నతల్లి గర్భంబు ధన్యంబు,
కవిని తన కన్న తల్లి గర్భంబు ధన్యంబు అంటాడు. చాలా పెద్ద మాట. ఇప్పుడు పాపినేని శివశంకర్ గారు మా అమ్మగారిని మా నాన్నగారిని తడివారు అంటే మనం కవులం కాబట్టి మా అమ్మని జ్ఞాపనం చేసుకునే అవకాశం వచ్చేసింది. లైఫ్ హిస్టరీ అలా వస్తుంది. అలాగే జాషువా గారికి తల్లి లింగమాంబ, తల్లి వీరయ్య ఇద్దరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ రోజుల్లోనే. 126 సంవత్సరాలు మనకు జయంతి చేసుకుంటున్నాం. అప్పటికి 20 ఏళ్ళకు ముందే వాళ్ళు ఇంటర్ కాస్ట్ చేసుకున్నారు. అంటే 140 ఏళ్ళకు ముందే ఇంటర్ కాస్ట్ చేసుకున్నారు వాళ్ళు. 140 ఏళ్ళకు ముందే వాళ్ళు కులాంతర వివాహం చేసుకున్న కుటుంబంలో పుట్టాడు ఆయన. ఆయన వీరయ్య అంటే యాదవులు. ఇక యాదవులు అంటే మీకు తెలియదు ఏముంది, ప్రకృతి నిర్మాతలు. గొర్రెలను కొండల మీదకి తోలుకెళ్ళి పులులతో పోరాడి వాళ్ళ నాన్నగారు పులిని చంపాడు. వీరయ్య గారు పులిని చంపినవాడు ఆయన. ఆ వీరం, ధైర్యం, ఆ శౌర్యం, ఆ ధీరోదాత్తత, ఆ స్ఫురద్రూపం, ఆ తలవంచనితనం తండ్రి నుంచి వచ్చినాయి. తల్లి ప్రేమ, కరుణ, ఆప్యాయత, అనున్యాయత వచ్చినాయి. పైగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లో చాలా సమన్వయం కావాలి. అందులో యాదవులు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, వీళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఇక్కడ మాదిగలు చాలా కల్చర్డ్ క్యాస్ట్. డప్పు ద్వారా, తోలు తీయటం ద్వారా పరిశ్రమలు స్థాపించి, అప్పటికే ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు. పరిశ్రమలు చెప్పు గుట్టి, బూటు గుట్టి, ఇంగ్లీష్ వాళ్ళకి కూడా బూట్లు కుట్టి, హయ్యెస్ట్ క్యాస్ట్ అది. ఫస్ట్ ఇండస్ట్రియల్ క్యాస్ట్ అది మనకి మాదిగా. ఫస్ట్ కల్చరల్ క్యాస్ట్ మనకి యాదవ. ఇద్దరు కలిస్తే ఇక ఎలా ఉంటుంది, ఆయన గొల్లసుద్దులు అక్కడంతా కల్చరే. యాదవులు మొత్తం పాటలు, ఆర్గనైజ్డ్ పీపుల్ వాళ్ళు. 1000 గొర్రెలను ఒక్క కర్రతో ఆర్గనైజ్ చేయగలుగుతారు యాదవులు. కొండ మీదకి 1000 గొర్రెలను ఎక్కించగలడు, దించగలడు. పుట్టిన ప్రతి గొర్రెని గుర్తుపెట్టుకుంటాడు, భుజాన్ని ఎక్కించుకుంటాడు. అంత గొప్ప వర్ణాంతరంలో పుట్టాడు ఈయన. అందుకే ఇటు కరుణ, అటు ప్రేమ, ఇటు ధీరోదాత్తత అన్నీ ఆయనకు వచ్చినాయని నేను అనుకున్నాను. అందుకని ఆయన కవి గురించి ఏం చెప్తాడంటే, క్షణము గడిచిన దాని వెనుకకు మరల్ప సాధ్యమే మానవుని కిలాచక్రముందు, దాటిపోయిన యుగముల నాటి చరిత మరల పుట్టింప కవి సమర్థుడగును అంటాడు. ఆ కవికి ఉన్న డిటర్మినేషన్, ద హిస్టారికల్ డెప్త్. పిరదౌసి అప్పుడో గజనీ గోరి వచ్చి ఆ కథ జరిగింది. గోరి వచ్చినప్పుడు ఆయన జయాల్ని పొగడమని కవికి ఒక అవకాశం ఇస్తాడు. కవి పొగిడి మంచి కావ్యం రాస్తాడు. కానీ కావ్యం రాస్తే దానికి తగినటువంటి కానుకలు ఇవ్వలే. ఆ స్టోరీని రీప్లేస్ చేయగలిగాడు. 100 సంవత్సరాల తర్వాత అయినా కవి రీకన్స్ట్రక్ట్ చేయగలుగుతాడు. అది ఆయన అనేది. కవి ఏంటంటే రాజు శిథిలం చేస్తాడు. ఉన్న వ్యవస్థని వీళ్ళంత వరకు నాశనం చేసిన రాజులు ఎక్కువ. ఇప్పుడు అక్బర్ వచ్చాడు, బౌద్ధం అంతా నాశనం చేసాడు. అక్బరు, షాజహాను, మొఘలాయ చక్రవర్తులంతా బౌద్ధం నాశనం చేశారు. గుప్త గుప్తులంతా బౌద్ధాన్ని నాశనం చేశారు. బౌద్ధ సన్యాసుల్ని మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, నారద స్మృతుల్ని రివైవ్ చేశారు. బుద్ధిజంలో ఉన్న ధర్మసూత్రాలన్నింటినీ స్తూపాలు పడేశారు. డిస్ట్రక్షన్ ఎక్కువ చేశారు. మొత్తం గుప్తా పీరియడ్, ఆల్ గుప్తా పీరియడ్ ఇస్ డిస్ట్రక్షన్. కన్స్ట్రక్టివ్ పీరియడ్ అశోకుడు ఒకడు మనకు గట్టిగా కనపడతాడు. కన్స్ట్రక్టివ్ పీరియడ్ సింధు నాగరికత మనకు గట్టిగా కనపడుతుంది. ఇండియాలో డిస్ట్రక్టివ్ ఏరియా ఎక్కువ. ఎవరు వచ్చినా శిథిలం చేస్తూ ఉంటారు. చక్రవర్తి ఇప్పుడు చూడు, మనవాళ్ళు మోడీ గారు కానీ, జగన్ గారు కానీ, ఆయన కేసీఆర్ గారు కానీ ఎక్కువ డిస్ట్రక్ట్ చేస్తారు, అమ్ముకుంటూ ఉంటారు. ఎక్కడ చిన్న ముక్క దొరికినా కొండలతో వేసి గ్రెనేట్స్ అమ్ముకోవటం, ఇసుక అమ్ముకోవటం, సముద్ర తీర ప్రాంతాన్ని అమ్ముకోవటం, కార్పొరేట్స్కి తాకట్టు పెట్టడం, ఇట్లా డిస్ట్రక్టివ్ పిల్లర్స్ ఎక్కువ. కన్స్ట్రక్టివ్నెస్ కవికే ఉంటుంది. అది ఆయన అనేది ఏంటంటే, ఆ కన్స్ట్రక్టివ్ నేచరే కాకుండా క్షణము గడిచిన దాని వెనుకకు మరల్ప సాధ్యమే ఇలా చక్రముందు అంటాడు. ఒక క్షణం పోతే మళ్ళీ కిందకి తీసుకురాలేము. కానీ కవి ఏం చేస్తాడు, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి సజీవం చేస్తాడు. అది ముంతాజ్ మహల్లో ఆయన ఏం చేశాడు,
అలాగే కాంతిసీకుల్లో ఏం చేశాడు, అలాగే పిరదౌసిలో ఏం చేశాడు, అలాగే గబ్బిలంలో ఏం చేశాడు, రీకన్స్ట్రక్ట్ చేశాడు. రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హిస్టరీ, కల్చర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, హ్యూమన్ నేచర్, మానవ స్వభావం యొక్క అనేక పరిణామాలని ఆయన మన కళ్ళ ముందుకు తీసుకొస్తాడు. ఇక్కడ జాషువా గారిలో నన్ను బాగా ప్రభావితం చేసేదంటే ఆయన ఏది చెప్పినా కూడా పొయిటిక్గా చెప్తాడు, అది బ్రెయిన్లోకి వెళ్తుంది. కవికి ఉండే సామర్థ్యం గురించి ఆయన ఏం చెప్తాడు, కవికి విమర్శలు రాకుండా ఎలా ఉంటాయి? ఫస్ట్ మేము కవిత్వం రాసేటప్పుడు ఇది కవిత్వమే కాదు అన్నారు, రాస్తూ వెళ్తే అదే అవుద్దులని రాస్తూ వచ్చాము. ఇప్పుడు పాపినేని శివశంకర్ గారు లాంటి గొప్ప విమర్శకుడే ఇందులో కవిత్వం ఉంది అన్నాడు, ఆనందపడతాం. లేదు అంటే ఎవరైనా కవిత్వం ఉందంటే ఆనందపడతాం, లేదన్నా ఆనందపడతాం. కవిత్వం లేకపోతే మామూలుడికి అర్థమైద్ది, కవిత్వం ఉంటే కవికి అర్థమైద్ది అనుకుంటాం. ఎవరికైనా అర్థం కావడానికే రాసేది. కవిత్వం లేకపోతేనే బాగుండు, కవిత్వం కాని వాళ్ళకి అందరికీ అర్థం అవుద్ది అనుకుంటాం. ఎక్కువ మామూలుగా రాసిన పొయిటరీయే ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. అందుకని ఆయన ప్రతిభ యొక్క కెపాసిటీ యొక్క ఒక చోట కెపాసిటీ ప్రతిభ పుడుతుంది. దాన్ని ఎన్విరాన్మెంట్ నాశనం చేయకూడదు, దేశం నాశనం చేయకూడదు, కులం నాశనం చేయకూడదు, వివక్ష నాశనం చేయకూడదు. అక్కడ డెప్త్ పోయం రాశాడు. అప్పటికే దానికే ఆయనకి అవార్డులు వచ్చినాయి. ఎంత కోయిల పాట హృదయను కదా చిక్కు చీకటి వనసీమలందు, ఇది గొల్లసుద్దుల్లో ఉండే శృతి. అక్షయంబుగాసి లోపల అన్నపూర్ణ భానివై సాక్షి గణపతి గన్న తల్లివి సద్గుణాలయ శాంభవి. ఇది శైవంలో ఉండే ఆత్మస్థుతి. కానీ ఇదేమో దానికి భిన్నమైన జానపద సంస్కృతి. ఆయన గొల్లసుద్దుల నుంచి తీసుకున్నాడు. ఇది ఇట్లా శీసపద్యం రాయగలిగిన వాళ్ళు మనకు లేరు. ఈవెన్ శ్రీనాథుడు గారు కూడా శీసపద్యంలో ఆరితేరినాడు. కవిరాజు కంఠంబు కౌగలించను కదా పురవీధి నిదురెండ పొగడదండ సార్వభౌముని భుజాస్తంభమెక్కెను కదా నగరవాకిట నుండి నల్లగుండు అన్నాడు. ఆ గమకం వేరు, గుర్రం వెళ్ళినట్టు వెళ్తుంది అది. కానీ ఇందులో ఒక మహోన్నతమైన కోయిల పాట ఉంటుంది. సముద్ర పాలల నుంచి చల్లని గాలి తగిలి ఆ గాలికి సేదతీరిన వాడు ఆలోచనకు గురవుతున్నటువంటి ఒక మహోజ్వలత ఉంటుంది. ఎంత కోయిల పాట హృదయయ్యనో కదా చిక్కు చీకటి వనసీమలందు అంటాడు. అప్పటికి అంత పొయిట్ ఒక వసు చరిత్రలోనే మేము చూస్తాం. బాలబాల రసాల మెదిపిక పాలిపాలిటి అమరసాలం కేలి కేలిడి గుచ్చగడురా గిల్లు గిల్లు తత్ప్రవాణం కొమ్మ కొమ్మ కదల్చనగై కొనకద నేల నిక్కదు రమ్ము రమ్మున మోపగురు ఒక రాజురాజులనంత పొక్కదు నాతి నాతి చిర ప్రసూతి. అది ఒక భట్టుమూర్తి రామరాజభూషణుడి దగ్గరే ఇంత లిటరరీ ఫ్లేవర్ నేను చూసా. ఎన్ని వెన్నెలవాగులు ఇంకిపోయానో కదా కటికి కొండల మీద మెటకరించి, ఆ శైలి విన్యాసమే కాకుండా ఆ అర్ధ సౌభాగ్యం చూడండి. ఎన్ని వెన్నెలవాగులు ఇంకిపోయానో కదా కటికి కొండల మీద మెటకరించి, ఎన్ని కస్తూరి జింకలు ఈడేరనో కదా మురికి తిన్నెల మీద పరిమళించి, ఎన్ని ముత్యపురాలు భిన్నమయ్యనో కదా పండిన వెదురు జంపముల మీద. ఎక్కడింతవరకు అర్థం తీసుకురాలి. ఉపమేయ సౌభాగ్యాన్ని ఎంత తీసుకొచ్చాడంటే, మాకు అలంకార శాస్త్రం చెప్పాము, కావ్యాలంకార శాస్త్రం చెప్పాము, ప్రతాపరుద్ర అన్నీ చెప్పాము. కానీ హయ్యెస్ట్ పొయిట్స్ మనకు తెలుగు సాహిత్యంలో హయ్యెస్ట్ పొయిట్స్ ఎవరు? భట్టుమూర్తి రామరాజభూషణుడు చరిత్ర, శ్యామకూర వెంకట కవి విజయ విలాసం, ఇవి హయ్యెస్ట్ ఫామ్స్లో వచ్చిన పొయిటరీ. అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రన్న గారు వాళ్ళందరూ కూడా వాళ్ళ కవిత్వం చెప్పలేదనలా. అయితే వాళ్ళు వైదిక బ్రాహ్మణవాద కవిత్వం చెప్పేటప్పటికీ వాళ్ళ స్కిల్స్ అన్నీ అటు వెళ్ళిపోయింది. తన కుల బ్రాహ్మణున్ అంటాడు నన్నయ్య. అవిరళ జపహోమ తత్పరు విపుల శబ్దశాసను బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరుతు ఆపస్తంభ సూత్రు అంటే ఆయన చెప్పుకున్నాడు తన కుల బ్రాహ్మణున్ అని. అంటే చాలామంది కవులు కుల బ్రాహ్మణులు అంటే రాజులకి తొత్తులుగా ఉండి వాళ్ళని పొగుడుతూ వాళ్ళని నుతిస్తూ తుతిస్తూ కీర్తిస్తూ బతుకుతారు. తన కుల బ్రాహ్మణుని అన్నాడు. అవిరళ జపహోమ తత్పరు అన్నాడు. ఎప్పుడు జపాలు హోమాలు చేసేవాడిని అన్నాడు.
విపుల శబ్దశాసను బ్రహ్మాండాది పురాణ పురాణాలే వచ్చన్నాడు ఆయన. జీవితం రాదు ఆయనకి. విజ్ఞాన నిరుతు ఆపస్తంభ సూత్రు, బ్రాహ్మణుల్లో ఆపస్తంభ సూత్రుడు, ముద్గల గోత్ర జాతు సద్వినుతావదాత చరితున్ లోకజ్ఞున్ ఉభయ భాషా కవిత నన్నయ్య చెప్పుకున్నాడు. అది ఈయనేం చెప్పుకున్నాడు? నా కవిత వధూటి వదనమ్ము నెగాదిగ జూచి రూపరేఖ కమనీయ వైఖరులుగాంచి బళీ అన్నవాడే నీదే కులమన్న ప్రశ్న వెలియించి చివుక్కున లేచిపోవచ్చు బాకున గుమ్మినట్లగును పార్థివ చంద్ర వచింపసిగ్గగును. రాదులు నుతులు స్థుతులు స్తోత్రాలతో బతికేవాడు ఒక్కవైతే నీదే కులము, ఎక్కడి నుంచి వచ్చావు, నీ కులానికి సంస్కృతం వచ్చా, నీ కులానికి తెలుగు అసలు కవిత్వం రాసే హక్కుందా అనే ఒక ద్వేషపూరితమైన కులపూరితమైన మాత్సర్యపూరితమైన చూపు చూసిన వాడి బాణం నుంచి కారిన రక్త బిందువుల నుంచి, ఆ రక్తాశ్రువుల నుంచి వచ్చినటువంటి మహోన్నత కవితాశక్తి జాషువా గారిది. ఇక్కడ ఆయన నాకు ఇంతవరకు మనకు ఉపమేయం చెప్పలా, ఉపమానాన్ని కొట్టుకుంటూ వచ్చాడు. ఎంత గంధవహనం ఎంత తంగెటి జున్ను, ఎంత రత్నకాంతి ఎంత శాంతి, ప్రకృతి గర్భమందు భగ్నమైపోయాను పుట్టరాని చోట పుట్టుకథన. అంతే, ఒకే ఒక వాక్యానికి ఇంత ఎనాలిసిస్ చేశాడు. మరి మేము దగ్గర అన్ని కావ్యాలు చెప్పాం, పంచకావ్యాలు చెప్పాం, భారతం చెప్పాం, రామాయణం చెప్పాం, భాగవతం చెప్పాం, పోతని మొత్తం దించాం. కానీ ఇంత డెప్త్ పోయాం. నేను ఈవెన్ పోతని మన వాళ్ళందరూ, మా బ్రాహ్మణులందరూ పోతని బాగా చెప్పుకుంటారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన మనమ్ముల నుండి అమ్మ దుర్గమాయమ్మ. ఏముంది అమ్మమ్మేగా, ఆ అమ్మమ్మని బంజిని నేర్చుకున్నారు, ఆ అమ్మ పోయింది, మళ్ళీ ఆ అమ్మని తీసుకొచ్చావో వాణిని సైకత శ్రోణిని అంటాడు. ఇసుక పిన్నులు ఇసుక తిన్నెల వంటి పురుదులు గలదానా అంటాడు. ఈయనేమన్నాడు? వాణి నారాణి అన్నాడు పిల్లల మర్రి. ఈయనేమన్నాడు? గరగరలు ప్రచరించదు ఆంధ్రవాణికి, నన్ను వరించిన శారద లేచిపోవున్నాను. అక్షరం మీద అధికారం సాధించాడు. అది సామాన్యమైన విషయం కాదు. పుట్టరాని చోట పుట్టుకథన, ఎంత తంగెటి జున్ను ఎంత రత్నకాంతి, పుట్టరాని చోట పుట్టుకథన. అక్కడ అస్పృశ్యత గురించి, అస్పృశ్యులు ఒకవేళ BA చదివగలిగిన వాడు, MA చదివగలిగిన వాడు ఉండి వాడిని తల్లిదండ్రులు చదివించలేకపోతే, ఆ చదివించలేని వాడు ఆ పిల్లవాళ్ళు ఆ విద్య ఎలా నశించిపోయిందో. ఎంత లోతైన మాటని గబక్కని చెప్పకుండా, ఎంత కోయిల పాట హృదయనో కదా చిక్కు చీకటి వనసీమలందు అని అక్కడ స్టార్ట్ చేస్తాడు. అంటే కవిత్వాన్ని కట్టడం అంటే అది మామూలు అయిన విషయం కాదు. అద్భుతమైనటువంటి కళాశిల్పాన్ని తీసుకొస్తాడు. ఒక్కొక్కటి చెక్కాడు ఆయన. మా అక్కయ్య గారు హేమలత లవణం గారు చెప్పేవాళ్ళు, హేమలత గారు ఒక్క పద్యానికి 40 పేజీలు నోట్బుక్ పూర్తి చేసేవాడు ఆయన. గబగబా పెన్తో రాయటం కాదు, దాన్ని చెక్కేవాడు ఆయన. అందుకే కవిగా నిలబడ్డాడు ఆయన. కవిగా నిలబడటమే కాదు, శతాబ్దాలకు ఆ మాటలు మనల్ని వెంటాడుతాయి. ఎందుకు? అస్పృశ్యత ఉన్నంతకాలం, మరి అస్పృశ్యత ఉన్నంతకాలం మనం వాటిని తలుచుకోవాల్సిందేగా. ఏంటి ఈ చాలామందికి మరి రావాల్సిన ఇది రాదు. వాడు PhD చేస్తాడు, డాక్టరేట్ చేస్తాడు, పోస్ట్ రాదు, అన్నీ అమ్ముకుంటారు. మన ఈ శూద్రులు కాలేజీలు పెట్టిన తర్వాత వ్యాపారం చేశారు, కాలేజీని కార్పొరేట్ పెట్టిన తర్వాత వ్యాపారం చేశారు. తర్వాత ఎవడు కులం వాడు ఒక కాలేజీ పెట్టుకోవడం, వాళ్ళ కులం వాళ్ళకి పోస్టులన్నీ ఇచ్చుకోవడం. అప్పుడు నేను PPN కాలేజీలో తెలుగు లెక్చరర్గా ఫస్ట్ చేరాను, సాంస్క్రిట్ కాలేజీకి రాకముందు. అక్కడ మాకు 70 మంది లెక్చరర్లు ఉంటే 66 కమ్మవారే, 60 మంది కమ్మవాళ్ళే. ఒకడికొక BCకి నాకంటే రిజర్వేషన్ అని ఇచ్చారు. అది తప్పక ఏదో ప్రతిభ కూడా ఉందిలే అది ఇది అని ఇచ్చారు. అంటే ఎంత క్యాస్టిజం అంటే ఆంధ్రదేశంలో కులం తప్ప ఆడి దగ్గర మనం ఏం చూడలేము. చాలామంది దగ్గర కులమే, ఆడి ముఖం నుండి కులమే కనపడుతుంది. ఆ కుల భావం మీద మరి ఒక 70-80 ఏళ్ళ నాడు ఆ కుల భావం మీదే ఒక పెద్ద వేటు వేశాడు. అది నశించనంత వేటు. అది ఎంత వేటు అంటే ఆ డెప్త్ని
ఎవడు పీడిస్తున్నాడో వాడు అందుకోలేనంత వేటేశాడు. ఎవడు పీడింపబడుతున్న వాడికి అందుతుంది. అబ్బా, పీడింపబడని వాడికి అందదు, పీడించేవాడికి అందదు. అంటే ఇంకా వొకాబులరీ విషయంలో మీతో ఒక మాట పంచుకోవాలి. వొకాబులరీ విషయంలోకి వచ్చేటప్పటికి శ్రీశ్రీ అప్పటికి విప్లవ కవిత్వాన్ని అద్భుతంగా తీసుకొస్తున్నాడు. అదే పీరియడ్లో శ్రీశ్రీ అది పద్యాన్ని దెబ్బకొట్టేసి రిథమిక్ యాంగిల్ తీసుకొస్తున్నాడు. ఆ రిథమిక్ యాంగిల్ కొన్ని వందల మంది కవుల్ని తయారు చేస్తూ ఉంది. అప్పటికి జాషువా వారసులైన కవులు తక్కువే, శ్రీశ్రీ నుంచి కవులు ఎక్కువ ఉన్నారు. అయితే శ్రీశ్రీ పాపం ఎక్కడి నుంచి వచ్చాడో ఆ వచ్చిన భాషను వదలలేకపోయాడు. నేను యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్య గీతాన్ని, అరిస్తే పద్యం, స్మరిస్తే వాద్యం, అనలవేదిక ముందు అస్ర నైవేద్యం, లోకాలు భవభూతి శ్లోకాలు, పరమేష్ఠి జోకాలు, నా మహోద్రేకాలు, రెవల్యూషనరీ పోయిటరీ ఆయన గురించి చెప్పుకున్నది. నేను యజ్ఞోపవీతాన్ని, జంధ్యాన్ని, వైప్లవ్య గీతాన్ని, అరిస్తే పద్యం, స్మరిస్తే వాద్యం, అనలవేదిక ముందు అస్ర నైవేద్యం, లోకాలు భవభూతి శ్లోకాలు, పరమేష్ఠి జోకాలు, నా మహోద్రేకాలు. అంటే ఆ ట్రెడిషనల్ పదజాలాన్ని వదలలేకపోయాడు. అందుకే పుట్టుకలో కూడా లోయల్లో నుంచి పుట్టి డిప్రెషన్, అంటే ఎక్కడైతే లాంగ్వేజ్ ఉందో, ఎక్కడైతే కుండ, ఎక్కడైతే కడవ, ఎక్కడైతే చేను, ఎక్కడైతే నాగలి, ఎక్కడైతే ఏదైతే పదజాలం ఉందో, ఆ పదజాలంలో పుట్టడం వల్ల కూడా ఆ కవిత్వానికి సోషల్ ఫ్లేవరే కాకుండా, సామాజికమైనటువంటి పరిమళమే కాకుండా, భాషా పరిమళం కూడా నాన్ బ్రాహ్మణికల్, బ్రాహ్మణేతరమైన భాష వచ్చింది. నువ్వు బ్రాహ్మణ భాషలో ఎంత చెప్పినా అది నేను వైప్లవ్య గీతాన్ని, అరిస్తే పద్యం, స్మరిస్తే వాద్యం, అనలవేదిక ముందు అస్ర నైవేద్యం అనగలే శ్రీశ్రీ అంతటి గొప్పవాడు కూడా అక్కడ ఒక బ్రాహ్మణికల్ లాంగ్వేజ్ నుంచి బయటపడలేకపోయాడు. జగన్నాథ 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 రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి అనగలో ఒక ట్రెడిషనల్ లాంగ్వేజ్కి పరిమితం అయ్యాడనే చర్చ జరిగింది, విపరీతమైన చర్చ జరిగింది. ఆ చర్చ నుంచి కూడా ఈయన బయటపడి ఆ మ్యాజిక్, అంటే ఆ లాంగ్వేజ్, మీకు ఒక పద్యం చెప్తాను. ఒక అనాథ ఉంటుంది, ఆ అనాథను వర్ణిస్తున్నాడు ఆయన. ఆ అనాథ వర్ణించడం చాలా కష్టం, ఎవరైనా అనాథను వర్ణించడం చాలా కష్టమే కదా. అయితే పేరుకి పద్యమే కానీ అందులో పాట లక్షణాలు ఉన్నాయి. అందులో తెలుగు నుడికారానికి సంబంధించిన పునాది పదాలు తీసుకొచ్చాడు. పునాది పదాలు: ఎవడారగించు అమృత భోజనంబున కలశనోయిలేమ గంజిబువ్వ, అది స్టాంజా. ఎవడు ఆరగించు అమృత భోజనం, ఎవడు ఆరగించు అమృత భోజనం. అమృత భోజనం అంటే ఈ పప్పు, నెయ్యి, తేనె, ఇక పరవాన్నం అన్నీ కలిసిన భోజనం అక్కడ తింటున్నాడు. అక్కడ సంస్కృతం వేసుకున్నాడు. ఎవడారగించు అమృత భోజనంబున కలసనో ఇలేమ గంజిబువా. కలసనో తెలుగు క్రియ, ఈ లేమ, లేమ అనేది తెలుగు క్రియ. లేమ అంటే ఆ పడతాయి. ఈ లేమ తెలుగు లేమ, గంజిబువా, అది అద్భుతం. గంజిబువా. ఇప్పుడు చూడండి, కమ్యూనిస్టులు ఇప్పటికీ రాయలసీమలో గంజి కేంద్రాలు పెడతారు. అంటే కరువు వచ్చినప్పుడు గంజి కేంద్రాలు పెడతారు. నాగిరెడ్డి గారు, పుల్లారెడ్డి గారు, ఎంతోమంది రాయలసీమ నుంచి, భూస్వామి కులాల నుంచి వచ్చిన చివరికి గంజి కేంద్రాలు పెట్టి కరువు కాలంలో ప్రజలు రక్షించాలనుకుంటారు. ఆ గంజి కేంద్రాలు, అది ఎవడారగించు అమృత భోజనంబున కలసనో ఈ లేమ గంజిబువ్వ, అది ఇడియం. ఆ గంజిబువ్వ అనేది బ్రాహ్మణ కవులు ఎవరు వాడలేకపోయారు పాపం. శ్రీశ్రీతో సహా, కృష్ణశాస్త్రితో సహా, బాలగంగాధర్ తిలక్తో సహా, చలంగారితో సహా
మొత్తం లిటరేచర్ చదివాడు ఆయన. ఈ గంజి పువ్వ అనే పదం గుండెలు కదుపుద్ది మనకి. ఎవడారగించు అమృత భోజనంబున కలసెను ఈ లేమ గంజి పువ్వ, ఎవడు వాసము చేయు శృంగార సౌదాన, ఎవడు వాసము చేయు అంటే నివసించే శృంగార సౌదాన, నక్కెనో ఈ అమ్మ పూరి గుడిసె, నక్కెనో నక్కటం, ఈ అమ్మ పూరి గుడిసె. అది పూరి గుడిసె అనే పదాన్ని కూడా వాళ్ళు వాడలేకపోయారు. అది శ్రీశ్రీ రాయలేదా? అద్భుతమైన కవిత్వం రాయలేదా? నూతనమైన చేశారు. ఓ కవిత నా కవిత నా యువకాశల నవపేశల సుమగీత వర్ణంలో నిన్నేనకు సుముహూర్తంలో అతి సుందర సుచందన మందున దూరంగా వినువీధుల్లో విహరించే అందానివిగా భావించిన రోజుల్లో నీకై నా బ్రతుకై ఒక తపమై వెదుకాడే నిమిషాలందు ఎటునే చూచిన చెట్టుల అలంకారపు మొటుమాయల నటనలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనై సుక్కిన రోజుల్లేవా నీకై నేనే ఏరిన ధ్వనిలో ఏ మూలలు వెతికిన ప్రోవుల రణ నినాదాలు నడిరే ఆకాశం ఆవర్తించిన మేఘాలు ఆవర్తించిన ప్రచండ జంజా ప్రభంజనం గజగజలాడించిన శంఖారావం ఢంకారం. ఇంత దూరం వెళ్ళి ఆయన నేను ఏం వేరానంటే శంఖారావం ఢంకాధ్వానం అన్నాడు. అది ఫ్లూయెన్సీ ఆఫ్ థాట్. పేద ప్రజల కోసం రాసినటువంటి ఇడియామాటిక్గా ఈయనంత చేయలేకపోయారు. ఆ గంజి పువ్వ, ఆ పూరి గుడిసె, ఎవడారగించు అమృత భోజనమును నుంచి మళ్ళీ కిందకు వచ్చి ఆ గంజి పువ్వ అనేటటువంటిది అద్భుతమైనటువంటి. అలాగా జాషువా గారులో ఇడియామాటిక్ అంటే ఏ ప్రజల నుంచి అయితే వచ్చాడో, ఏ ప్రజల నుంచి అయితే తాను ఆవిర్భవించాడో ఆ ప్రజల యొక్క భాషలో అద్భుతమైన అసలు భాషే కవిత్వం. పేదవాడు మాట్లాడుకునే దానిలోనే కవిత్వం ఉంది. ఆ పేదవాడు చూడండి, వాడి కర్మలారా భూములు ఆక్రమి మా ఊరిలో రైతులు అనే శబ్దం నేను చిన్నప్పుడు ఇలా కమ్మోళ్ళు అంటారు. ఈ కమ్మోళ్ళు ఏందిరా ఎవడు భూమి కనపడ్డా లాక్కుని వెళ్తారు, ఆడి కర్మలేరా అడిగి అంత సంపాదించిన ఏముందిరా రేపు చచ్చినాక తీసుకెళ్ళి ఆ శ్మశానంలో పడేసి కాల్చి పడేయాల్సిందేగా. ఏందిరాళ్ళు అసలు భూమి కనపడితే ఏందిరాళ్ళు ఎర్రలాడి రొట్టె ముక్కలు లాక్కున్నట్టు లాక్కుంటారు. 150 ఎకరం ఉన్నవాడు కూడా 1/2 ఎకరం మాలోడిది లాక్కోవాలని చూస్తారు. ఈ కమ్మోళ్ళు ఏందిరా, కమ్మోళ్ళు అనే శబ్దం విన్నాను కానీ నేను రైతు అనే శబ్దం వినలే నేను చిన్నప్పుడు. మరి మేము ఉపన్యాసాల్లోకి వచ్చినాక ఈ కమ్మోళ్ళు ఏందో నరుకుతారు, ఈ కమ్మోళ్ళు ఏందో చంపుతారు అన్నాం అనుకో, పక్కన ఒకటి గీకి రైతు అంటే నేను రైతు అనే శబ్దం వాళ్ళకి అర్థం కాదా. రైతు అంటే వాడు కూడా రైతే. దళితుల్లో కూడా చాలామంది రైతులు ఉన్నారు. ఇక్కడ కమ్మోళ్ళు నరికారు కాబట్టి ఇక్కడ కమ్మోళ్ళు అంటాం. ఆ ఇడియామాటిక్ సొగసు ఉందే, ఆ ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్ ఉందే, ఆ స్పష్టత ఉందే, ఆ స్పష్టత కొన్ని లక్షల మంది యొక్క మెదడులను మేలుకొల్పుతుంది అనమాట. దోపిడీ జరుగుతుంది. ఎక్కడ ఎవడు దోపిడీ చేస్తాడు? ఇవాళ కార్పొరేట్ అని మనం వాడుతున్నాం. ఆ కార్పొరేట్ మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిపోయి అంబానీ, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిపోయి వాడెవడో, వీళ్ళందరూ ఇంతమంది దోచుకుంటున్నారు, 10 పేర్లు ఇస్తున్నాం. అలాగే ఒక ఎనాలిసిస్లో ఆయన కర్మభూమించు ప్రాక్తరం పైన ధర్మదేవతకు కూడా ఉలికిపొడు జబ్బుగలదు వీడున్న చోట అన్నాడు. కర్మదేవత అంటే కర్మదేవత, వీడి కర్మ అంతే, వీడికి ఎందుకు పోలేదు, వాడి కర్మరా, వాడు కూడా కర్మను నమ్ముతున్నాడు. అది జాషువా గారి యొక్క గొప్పతనం ఏంటంటే ఫిర్దౌస్లో ఆయన యొక్క శక్తి సామర్థ్యాలని చూపించాడు. ఆయన మత నిరసన సోషలిస్ట్, ఆయన కమ్యూనిస్టు భావాలు ఎర్ర జెండా పట్టుకుంటేనే చెప్పక్కర్లా. అసలు నన్ను అడిగితే పల్లెల్లో మాలపల్లిలో మాదిగపల్లిలో ఎక్కువ కమ్యూనిస్టులే ఉంటారు. వాళ్ళందరూ పేదరికాన్ని దోపిడీని రోజు ఎవడెవడు దోచుకుంటున్నాడో చాలా నెక్కచ్చిగా చెప్తారు. భూములు ఎక్కడెక్కడ ఆక్రమించుకుంటున్నారు, చెరువులు ఎక్కడ ఆక్రమించుకుంటున్నారు, తర్వాత పొలాలు మట్టి పని చేయించుకొని చదునుగా చేసుకున్నాక బియ్యం ఎగ్గొట్టేవాళ్ళు, కూలి ఎగ్గొట్టేవాళ్ళు, వడ్డీలు కానీ రాయించుకొని వడ్డీలు ఇవన్నీ ఆ పల్లెల్లో మాట్లాడుకునేది కవిత్వం రావాలి. దోపిడీ అంటే శబ్దం మారిపోతే అర్థం కాదు. అందుకని జాషువా గారు ఏమన్నాడు, ముప్పు ఘటించి వీని కులమున్ కలిమిని కబళించి దేహమున్ పిప్పి అనొచ్చు భరత వీరుని పాదము కొందకుండగా చెప్పులు గుట్టి జీవనము చేయును. కానీ ఆ పదం ఎక్కడ శ్రీశ్రీ దగ్గర కానీ కృష్ణశాస్త్రి దగ్గర కానీ
అభ్యుదయ కవులు అనుకున్న వాళ్ళు ఎవరు ఆరుద్ర దగ్గర కానీ ఎవరి దగ్గర రాలా. కానీ వాళ్ళు విప్లవ కవిత్వం రాయలేదా? రాశారు. వాళ్ళు ఆర్థిక పేదరికం పోవడానికి రాయలేదా? రాశారు. ఇందుకు జాషువా ప్రత్యేకత వచ్చింది. ఆ పేద ప్రజలు ఏ సందర్భంలో ఏ పదం వాడతారో అది వాడాడు. చెప్పులు గుట్టి జీవనం చేయను కానీ అరే ఏం చచ్చిపోయాడు రాడు, మాది కోట ఏం చచ్చిపోయాడు రాడు, ఆ నీతివంతుడు వాడి జీవితం అంతా ఆ చెప్పులు గుట్టి బతికాడు కానీ ఇతరుల సొమ్ము ఆశించలేదయ్యా వాడు అయ్యా అని చెప్పుకుంటూ ఉంటారు. చచ్చిపోయినాక ఆ శ్మశానానికి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు అందుకని జాషువా గారు అందుకు ఆ పరమ గర్భదరిద్రుడు నీతివంతుడే అది ఆ ఛాలెంజ్ చేశాడు. వాడు ఎంత గర్భదరిద్రుడో అంత నీతివంతుడుగా ఉంటాడు. అదంటే అర్థం కాదు. మా నాన్నగారు కూడా అంతే. చాలాసార్లు మాకు పొలాలు పోయినాయి, అన్నీ పోయినాయి. కానీ ఎంత పేదరికంలోకి వెళ్తే అంత నీతిగా ఉండాలిరా అని చెప్తాడు మాకు కూడా. ఎంత పేదరికానికి వెళ్ళు, ఆకలికుండు కానీ అడుక్కోవద్దు, ఆకలికుండు అడుక్కోవద్దు. మా నాన్న ఇప్పుడు చెప్పేమాట. జాషువా గారు కూడా అంతే. అక్కాయి చెప్పేది ఆకలికి చాలాసార్లు ఉన్నాడు. హిందూ వేయించుకుంటాడు పేపర్. అయినా హిందూ పేపర్ను కూడా అమ్ముకొని అన్నం వండుకున్న సందర్భాలు జాషువా గారికి ఉన్నాయి. కానీ నీవెక్కితి పోయి మత్త గజాలు మహత్తర పగటి దివిటీల పల్లకీలు గుండె గుండెకు జబ్బజరచి పలుకు పలుకుకు తేనెలకు తీయ తిరుగులు చిలకరించి కూయిచుంటివి కవి కోకిలుగా అని నేను 22 ఏళ్ళప్పుడు ఆయన గురించి రాశాను. అంత సన్మానాలు కూడా ఎవరికి జరగలేదు. నీవెక్కితి పోయి మత్త గజాలు మహత్తర పగటి దివిటీల ప్రజలు ప్రేమిస్తే అలాగే చేస్తారు. ఎవరు అడిగారు, ఏంటి కత్తి పద్మారావు గారు అవార్డులు తీసుకోవడం ఏంటి అని అడిగారు. అవార్డు అంటే ప్రేమగా ఇస్తున్నారు. వాసు రామారావు గారు, లక్ష్మణరావు గారు, తర్వాత ఆయన పేరేంటి కాళిదాస్ గారు, పాపినేని శివశంకర్ గారు, వీళ్ళందరూ ఆయన రెగ్యులర్గా సాహిత్యం రాస్తున్నాడు, పేద ప్రజల కోసం పోరాడుతున్నాడు అని ఒక పురస్కారం చేశారు. దాన్ని మనం ఎందుకు రిజెక్ట్ చేస్తాం? ఈవెన్ ప్రభుత్వం కూడా మన డబ్బులతోనే పురస్కారాలు ఇస్తుంది, మన పన్నులు వసూలు చేసే పురస్కారాలు ఇస్తుంది. ఇప్పుడు చాలా పురస్కారాలు ఇస్తూ ఉంటారు. జాషువా గారు తీసుకున్నట్టే మేము తీసుకుంటాం అని వాళ్ళ భావజాలంలో, ఒకవేళ వీళ్ళ భావజాలానికి నా భావజాలానికి వైరుధ్యం ఉంది. చిన్న వైరుధ్యం ఏంటంటే ఎవడు చంపాడో ఆ ఊరు వరకైనా ఆడి పేరు చెప్పండి, ఆ కులం వాడు చంపాడని చెప్పండి అని అప్పుడు కారంచేడులో డిబేట్ చేసాం. ఇప్పుడు పాపం నీళ్ళాల్ జెండా ఎగరేస్తున్నారు, అంబేద్కర్ని అధ్యయనం చేస్తున్నారు, అంబేద్కర్ కుల నిర్మూలన పోరాటం మీద సంఘాలు పెట్టారు, అంబేద్కర్ కుల వివక్ష కోసం పోరాడుతున్నారు. మేము వెళ్ళకముందే అట్రాసిటీకి వెళ్తున్నారు. భావాలు ఇటు అటు ప్రవహిస్తూ ఉంటాయి. నదులు ఎట్లాగైతే ఒకదానికొకటి, ఇప్పుడు రాయలసీమకి మనం గోదావరి నీళ్ళు తీసుకెళ్తున్నాం, అలా ప్రవహిస్తుంటే భావజాల సమైక్యత కావాలి. మరి కమ్మారెడ్డి రాజ్యాధికారం రెండు కలిసి చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు రెడ్ల రాజ్యంలో కమ్మవారికి పోస్టులు ఇస్తారు, కమ్మవారి రాజ్యంలో రెడ్లకు మంత్రులు ఇస్తారు. రెడ్డి రాజ్యంలో కమ్మవారికి మంత్రులు ఇస్తారు, కమ్మవారి రాజ్యంలో రెడ్లకు మంత్రులు ఇస్తారు. మరి పేదల కోసం పోరాడే వాళ్ళందరూ సమైక్యంగా ఉండాలిగా. సిపిఎం, సిపిఐ, ఎంఎల్ పార్టీలు, అనుబంధ సంఘాలు, దళిత సంఘాలు ఇవన్నీ కూడా సమైక్యంగా ఉంటేనేగా ఆ కమ్మారెడ్డి రాజ్యాధికారాన్ని మనం పెట్టుబడిదారి రాజ్యాధికారాన్ని ఎదిరించాలంటే మళ్ళీ వీళ్ళు ఎక్కివ్వాలిగా. కొన్ని చిన్న చిన్న భేదాలు ఉండొచ్చు. వాళ్ళు ఎర్ర జెండా ఎగరేయచ్చు, వీళ్ళు బులుగు జెండా ఎగరేయచ్చు, వాళ్ళు మార్క్స్ని ముందు పెట్టచ్చు, వీళ్ళు అంబేద్కర్ని ముందు పెట్టచ్చు, లేదు ఇద్దరు కలిసినప్పుడు అంబేద్కర్ని మార్క్స్ని ముందు పెట్టట్టు, లేదు జాషువా గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే అనేక అవార్డులు తీసుకున్నాడు కాబట్టి బాపూజీ గాంధీని కూడా పొగిడాడు కాబట్టి అని కొంతకాలం దూరం పెట్టచ్చు, లేదు అంతర్గతంగా చూస్తే ఆయన పేదల కోసం మాట్లాడాడు కాబట్టి మనం ఆయన్ని స్వీకరిద్దామని కొంతకాలానికి స్వీకరించవచ్చు, లేదు శ్రీశ్రీ ఒకసారి గొప్ప కవి కావచ్చు, లేదు ఆయన మద్రాసు వెళ్ళిపోయిన తర్వాత ఆయన బాణి మారిపోయిందని పక్కన పెట్టవచ్చు. ఇలా అన్నీ జరిగినాయి. కానీ 126 సంవత్సరాల తర్వాత ఎక్స్టెండ్ అయిన వాడు మాత్రం జాషువా. అది నేను ఈరోజు చెప్పదలుచుకుంది. 126 సంవత్సరాలు జయంతి జరగడం అంటే చిన్న విషయం కాదు. 50 ఏళ్ల మరణం తర్వాత మరి జాషువా గారు చనిపోయిన కాలానికి మనకి కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఆయన అప్పటికి స్వీకరించలే. కానీ వాళ్ళ భావజాలంలో అనేకమైన మార్పులు వచ్చినాయి. వాళ్ళు ఎక్స్టెండ్ అయ్యారు. సామాజిక తరగతులను కూడా, సామాజిక కవిత్వాన్ని కూడా, సామాజిక ధ్వనిని కూడా, సామాజిక పదజాలాన్ని కూడా, సామాజిక కులాల అంతరాలను కూడా, సామాజిక కులాల అంతరాలను తొలగించే ఐక్యతకు కూడా వాళ్ళు
ఈ రోజున ముందుకొచ్చారు. వాళ్ళు కలవడం అనివార్యం. వాళ్ళు ఒక అడుగు ముందుకేశారు, వీళ్ళు ఒక అడుగు ముందుకు. దీనికి జాషువా వారధి, ఈ నీల్ లాల్ భావజాలానికి జాషువా వారధి ఎలా అయ్యాడు? ఎవడారగించు అమృత భోజనమ్మున కలసనో ఈలేమ గంజిబువా. అది మార్క్స్ సిద్ధాంతం. మార్క్స్ ఏం చెప్పాడు? కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు? ఒక పెట్టుబడిదారుడు వాడు ఒక పెట్టుబడి పెట్టి ఒక యంత్రాన్ని రూపొందిస్తాడు. శ్రామికుడు వెళ్ళి అక్కడ పని చేస్తాడు. ఆ పనికి తగిన వేతనం ఇవ్వకుండా ఎక్కువ గంటలు పని చేసుకొని తక్కువ వేతనం ఇచ్చి వాడిని దోచుకుంటాడు. ఆ శ్రమను దోచుకొని వాడు పెరుగుతాడు. వీడు చేసి వీడు ఎముకలు గూడవుతాడు. అంటే ఈ పెట్టుబడిదారుడు ఎదుగుతాడు, కార్మికుడు తన శక్తి సామర్థ్యాలన్నీ కోల్పోతాడు. కాబట్టి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉండే దోపిడీని నిర్మూలించాలి అన్నాడు. అదే భూస్వామ్య వ్యవస్థలో కూడా అదే కుల పరంగా చూసినప్పుడు ఆంధ్రదేశంలో భారతదేశంలో దళితులకు 2% కూడా భూమి ఎందుకు లేదు? సోషల్కి ఇప్పుడు వచ్చింది. 2% భూమి కూడా దళితులకు ఎందుకు లేదు? అలాంటి ప్రశ్నలు లేవనెత్తిన వాడే కర్మసిద్ధాంతమున నా భుక్తిని అనుభవింతురు, కర్మసిద్ధాంతమున నా భుక్తిని అనుభవింతురు. ఆ ఒక్క మాట చాలా పెద్ద మాట. నా భుక్తిని వాడు కర్మసిద్ధాంతంతో అనుభవిస్తున్నాడు. నోటు రాయించుకుంటాడు, 1000 రూపాయలు నోటు రాయించుకుంటాడు, 2-3 ఏళ్ళు నాకు 3000 అయినాయి అంటాడు. నీ కర్మరా, నీకు వడ్డీ పెరిగిందిరా అంటాడు. అంతేగా జాషువా గారు ఇంకొక కోణం చెప్పి మనం ముందుకెళ్ళాలి. ఆయన ఈ మతాలు కులాలు అన్నింటినీ నిరసించాడు. ఆయన ఒకడు రుద్రాక్షమాలికలు నెత్తికి జుట్టి శివమూర్తి అయి భూమికి అవతరించు, ఒకడు ఊర్ధ్వపుండ్రంబులురుగా దగిలించి శివలింగమును చూచి చేదరించు, ఒకడు 2 గాని వికట వేషము దాల్చి పైవారి మీద సవాలు చేయు, ఒకడు గంజాయి దమ్ముకు దాసుడైపోయి బూడిద గురవడై పుట్టివచ్చు. మనుషులార మాది ఘనమైన మతమని ఒకడు తరిమి గడించు, పెక్కు మతములిట్లు పేచీలు సాగింప మార్గమేది ఐక్యమత్యమునకు. ఇవాళ భారతదేశం మతోన్మాదంతో రెచ్చిపోతూ ఉంది. మోడీ పాలనలో మతం అనేది ఒక శక్తిగా, ఒక రాజ్యంగా, రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడుస్తూ, మానవ హక్కుల్ని తూట్లు పొడుస్తూ, పౌర హక్కుల్ని కాలరాస్తూ, మానవ హక్కుల్ని కాలరాస్తూ, కార్మికుల్ని, కర్షకుల్ని, అణగారిన కులాలని, వాళ్ళ హక్కుల్ని కాలరాస్తూ వెళ్తున్నప్పుడు జాషువా గారు ఇదిగో ఒకడు ఈ రుద్రాక్షమాలికలు నెత్తికి జుట్టి శివమూర్తి అయి భూమికి అవతరించు. ఇవాళ శివాలయంలో కొన్ని వేల దీపాలు వెలుగుతాయి, కానీ పిల్లోడికి ఇంగ్లీష్ విద్య పెట్టారు, వాడింటో దీపం ఉండదు. అంటే అంతేకాదు, శివాలయంలో లింగాల మీద పాలు పోస్తారు, కానీ మనం పిల్లోడు ఇవాళ అసెంబ్లీలో రోజు స్కూల్లో మన లక్ష్మణరావు గారికి తెలుసు, అసెంబ్లీలో 10% మంది పిల్లలు పడిపోతున్నారు. పొద్దున్నే బోధిని రాలేరు, అన్నం తిని రాలేరు, పత్తికెళ్ళి మిరపకాయకెళ్ళి తల్లిదండ్రులు పొద్దున్నే వెళ్ళిపోయి ఆ చదువు కూడా దొరక్క ఆ పిల్లలు అసెంబ్లీలో పడిపోతున్నారు. మరి దేవుడికి ఎక్కువ ఆహారం వెళ్తుందా? మనిషికి ఎక్కువ ఆహారం వెళ్తుందా? 2,50,00,000 రూపాయలు లెక్కలు చూపిస్తున్నారు రోజుకి. సుప్రభాతం అంటే మన వెంకటేశ్వర స్వామికి 2 కోట్లు బ్లాక్ మనీ వేస్తున్నారు. రసీదులు రాయమనండి, ప్రకటించమనండి. అన్ని దేవాలయాల్లో వచ్చే డబ్బులకి రసీదులు ఎందుకు రాయట్లేదు? డబ్బులు ఎందుకు ప్రకటించట్లేదు? ఆ బంగారం ఎక్కడికి వెళ్తుంది? మరి ఈ పిల్లలకు పాలు ఇవ్వలేరా? ఈ రుద్రాక్షమాలికలు పోతిగా ఒకడు ఊర్ధ్వపుండ్రంబులురుగా దగిలించు శివలింగమును చూచి చేదరించు. ఇక ఈ వైష్ణవులు ఒక్కొక్కటి ఇంత పొడుగు బొట్లు పెడతాడు, ఒకడు అడ్డబొట్టు, ఒకడు నిలవబొట్టు. పాపం ఆ బ్రాహ్మణులు మంచివాళ్ళు, వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, ఆరణికాలు ఏదో చదువుకోవచ్చు కదా, అందులో ఉన్నది ఏదో చెప్పొచ్చు కదా. వెళ్ళి రాళ్ళకి రప్పలకి పూజారులుగా ఉండి ఆ కొబ్బరి చిప్పలు పచ్చడి చేసుకొని, లేదు వాళ్ళకి పెట్టిన దద్దోజనం, చక్కెర పొంగులు, చిట్టిగారులు, వడియాలు తిని ఎంతకాలం మీరు బతుకుతారు? లెట్ us కమ్ అవుట్. మీరు జ్ఞానంలోకి రండి. ఇట్లా తగాదలొద్దు. మీ ఇద్దరికి మళ్ళీ వైష్ణవులు శైవులు కొట్టుకొని రక్తపాతం సృష్టించారు ఆంధ్రదేశంలో. వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల ఆంధ్రదేశం మరి బిఎస్ఎల్ హనుమంతరావు గారు రిలిజియన్స్ని హిందూ రాష్ట్రంలో రాస్తాడు. బుద్ధిజం పోయిన తర్వాత కమ్యూనిజం, మార్క్సిజం, తర్వాత అంబేద్కరిజం ఇవన్నీ రాకముందు మనకి ఆంధ్రదేశంలో బుద్ధిజం ఉండేది. ఈ బుద్ధిజం పోయిన తర్వాత మతాలు పెచ్చరిల్ని. ఇప్పుడు మార్క్సిస్టులు, కమ్యూనిస్టులు, అంబేద్కరైట్లు మతం మీద పోరాడాలి.
హేతువాద దృక్పథం కావాలి, నాస్తిక దృక్పథం కావాలి. నాస్తి మృత్యోరగోచర, మృత్యు తర్వాత ఏమీ లేదని కార్ల్ మార్క్స్ స్వయంగా చెప్పాడు. ఆయన ఎపిక్రస్ మీద పిహెచ్డి చేశాడు. నేను నాస్తికుడిని అని ప్రకటించుకున్నవాడు జర్మన్ ఫిలాసఫర్స్లో కాంట్ ప్రకటించుకోలేకపోయాడు, హెగెల్ ప్రకటించుకోలేకపోయాడు. నేను నాస్తికుణ్ణి అని ప్రకటించిన ఏకైక జర్మన్ ఫిలాసఫర్స్లో కార్ల్ మార్క్స్ ప్రకటించాడు. నేను నాస్తికుణ్ణి అని ప్రకటించాడు. ఆయన లెనిన్ నేను నాస్తికుణ్ణి అని ప్రకటించాడు. లెనిన్ తన రిలిజియన్స్ మీద బుక్స్లో నేను నాస్తికుణ్ణి అని ప్రకటించాడు. మావో నేను నాస్తికుణ్ణి అని ప్రకటించాడు. మరి వాళ్ళ కమ్యూనిస్టులుగా మేము నాస్తికులం, ఎస్ కాడర్ జారిపోద్దామో, నేను నాస్తికుడిని అని ప్రకటిస్తున్నా. నా అభిమానులు ఏమైనా జారిపోయారా? నేను నాస్తికుడిని, నాకు దేవుడు లేడు. చాలామంది క్రైస్తవులు నన్ను అభిమానించవచ్చు. అభిమానిస్తే నా భావజాలం నేను ఎందుకు వదులుకుంటాను? నువ్వు లేని దానికోసం పరలోక రాజ్యం కోసం దశంభాగం ఇస్తున్నావు, లేని పరలోక రాజ్యం కోసం భజనలు చేస్తున్నావు అని నేను చెప్తూనే ఉంటాను. అలాగా భావజాల ఒక కార్ల్ మార్క్స్ ఒక్కడే భారత ప్రపంచంలో నేను నాస్తికుడిని అని ప్రకటించుకున్న తత్వవేత్త. బెర్ట్రాండ్ రస్సెల్ నేను నాస్తికుడిని అని ప్రకటించుకున్నాడు. అంబేద్కర్ నేను హేతువాదిని అని ప్రకటించుకున్నాడు. ఐఆమ్ రేషనలిస్ట్, నేను హేతువాదిని అని ప్రకటించుకున్నాడు. అలాగా మనం జాషువా గారు ఆ రోజుల్లోనే చిలిపిరాళ్లకు నగిషీలు చెక్కి చెక్కి కాలమెంత ఎగంతాన గలిపి రొక్కో చదువు నేర్చిన వేర్రిని చంపగలరే ఒక్క బుద్ధుడు, ఒక్క క్రీస్తు, ఒక గాంధీ. ఇది చదువుకుంటాడు, బాగా చదువుకుంటాడు. రాముడు అంటాడు, రాముడు హంతకుడు అంటే ఒప్పుకోడు. ఏమయ్యా వాలిని చంపింది నువ్వే చెప్తున్నావు కదా, రావణుని చంపింది నువ్వే చెప్తున్నావు కదా, సీతను అగ్నిలో దహించింది నువ్వే చెప్తున్నావు కదా, ఎథిక్స్ లేవు కదా అతనికేమి నైతిక శక్తి లేదు కదా, అతని కథ ఒకటి సృష్టించారు, అతనికేమి ఎథిక్స్ లేనివాడిని మీరు ఎందుకు రోజు పూజిస్తారు? అంబేద్కర్ ఉన్నాడు, కార్ల్ మార్క్స్ ఉన్నాడు, ఏంగిల్స్ ఉన్నాడు. మరి ఏంగిల్స్ ఎటువంటి భాషా జ్ఞానం గలవాడు? కుటుంబము, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాంగాలు పుట్టుక, ఫస్ట్ డాక్యుమెంట్ ఆఫ్ వరల్డ్. ఆ తర్వాత ఎవరు? ఏన్షియంట్ సొసైటీ తర్వాత మోర్గాన్ రాసిన తర్వాత ఒక థాట్ఫుల్ బుక్ రాసింది ఎవరు? మోర్గాన్ మనకు తీసుకొచ్చాడు. మరి ఇవన్నీ జాషువా గారు ఇవన్నీ చదవలా, ఇవన్నీ చదవక్కర్లా, కొన్నిసార్లు చదవక్కర్లా. పేదవాడు ఎవడు పేదవాడు అవుతున్నాడు? కులం పేరుతో ఎందుకు పేదవాడిని చేశారో, వాడి శ్రమను దోచుకుంటూనే, రోజు వాడి చేత పని చేయించుకుంటూనే, రోజు వాడి చేత నోట్లు రాయించుకొని, వాడి కొడుక్కి జ్వరం వస్తే ఒక 100 రూపాయలు ఇచ్చి ఆ తర్వాత 500 రూపాయలు పని చేయించుకొని 1000 రూపాయలు పని చేయించుకొని మీరు ఎందుకు దోచుకున్నారు? ఈ భూమి కొన్ని కులాలకే 100 ఎకరాలు ఎందుకుంది, కొన్ని కులాల వరకు అసలు ఎకరం భూమి కూడా ఒక ఊరికి ఎందుకు లేదు. కొన్ని తెగలు, ఎరుకుల, ఏనాది, సత్సర, సబర, ఆది ఆంధ్ర, అనాముక్కు లాంటి తెగలు ఇంతవరకు అక్షరాలు రాకుండా ఎందుకున్నారు. ఇది ఇవాళ మనల్ని సోషల్ యాంగిల్ జాషువా గారు తీసుకొచ్చాడు. ఉప్పు ఘటించి వాని కులమన్ కలిమిన్ కబళించన్నాడు. ఉట్టి కలిమిన్ కాదు, ఉట్టి కలిమిన్ అంటే అబద్ధం. అది ఉట్టి కలిమినే కాదు, వాడి కులాన్ని కూడా కబళించావు. వాడి కొడుక్కు విద్య రాకుండా చేశావు. వాడు కొడుక్కు చదువుకుంటుంటే నువ్వు వాడిని అడ్డుపడ్డావు. మహాత్మా ఫులే కూడా చెప్పాడు, నేను చదువుకుంటుంటే నా తండ్రికి 100 బ్రాహ్మణులు 100 మాటలు చెప్పారు, మధ్యలో ఆపేశాను, తర్వాత మళ్ళీ చదువు ప్రారంభించాను. అంటే బ్రాహ్మణులందరూ చెడ్డవాళ్ళని కాదు, సంస్కర్తలందరూ ఎక్కువ మంది అందులోనే వచ్చారు. రాజా రామ్మోహన్ రాయలు, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు అందరూ వచ్చారు. కొంత వస్తారు. అలాగే కమ్మకులంలో చాలామంది ఫిలాసఫర్స్ వచ్చారు. ముఖ్యంగా గోపీచంద్ వచ్చాడు, తిరుపతినేని రామస్వామి చౌదరి వచ్చాడు, తుమ్మల సీతారాం చౌదరి గారు మా ఊరు పక్కే అప్పికట్ల రెగ్యులర్ కలుస్తుండేవాడిని. మా పొలాల్లో ఉండే మట్టి గురించి, గింజల గురించి, పరిగి దంచితే వచ్చే ఎర్ర బియ్యం గురించి ఆయన రాశాడు. ఆయన ముతక గుడ్లు కట్టుకునేవాడు, ఆడంబరాలు ఏం లేవు, మరి బాగా రాసేవాడు. కవిగారు ఉన్నాడు. తర్వాత అప్పుడు కొత్త సత్యనారాయణ చౌదరి అని ఒక ఆయనకి విశ్వనాథ సత్యనారాయణని అనాథ సత్యనారాయణ, ఆయనకేం భాష రాదని తేల్చేశాడు. శూద్ర కులాల్లో కూడా చాలామంది సంస్కర్తలు ఉన్నారు. కానీ వాళ్ళు మా కమ్మ కులం వారు దోచుకుంటున్నారు అనలేకపోయారు, మా రెడ్డి కులం వారు దోచుకుంటున్నారు అని చంద్రపుల్లారెడ్డి అనలేకపోయాడు, నాగిరెడ్డి అనలేకపోయాడు. ఇప్పుడు వచ్చింది అందరూ, యాస్ ఫలానా మరాఠా వాళ్ళు ఫలానా మహర్లు దోచుకున్నారు, ఫలానా పులయాసు, ఇదిగో ఈ రాష్ట్రంలో వీళ్ళకే ఇందుకు భూమి ఉంది, ఈ భూమి
వాళ్ళకు ఉండడానికి వెనక చరిత్ర ఉంది. అది గబ్బిలం నుంచి వచ్చింది. ఎస్, ఈ చరిత్రను బయటికి తీయాలి. మళ్ళీ భూమి అందరికీ పంచాలి. ఈ భూమిని పంచకుండా ఏ రాజ్యమైనా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం 100 సంస్కరణలు చేస్తుంది, 2 ఎకరాల భూమి ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? 51 మంది ఎమ్మెల్యేలు గెలిచిన, రెడ్లు గెలిచిన దగ్గర భూమి అక్కడ ఉంది. అక్కడ ఇస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎదురు తిరుగుతారు. పెద్దరెడ్డి దగ్గర భూమి ఉంది. అలాగే అంటే ఇవన్నీ ఈ సోషల్ యాంగిల్ని జాషువా కదిపాడు. ఊరికట్ట కదిపేశాడు. ఎందుకని? నా కులముని కలిమింది అన్నాడు. అది కలిమినే కాదు, ఉట్టి ఆర్థిక దోపిడీ కాదు, ఉట్టి భూస్వామి కాదు, ఉట్టి ధనాన్ని దోచుకోవడం కాదు, కులమున్ కలిమిని కబళించారు. అది జాషువా ఇవాళ పెరుగుతున్నదానికి కారణం, విస్తృత అవుతున్న దానికి కారణం, ఎమోషనల్ అవుతున్నదానికి కారణం, జాషువా విగ్రహాలు ఆవిష్కరించబడడానికి కారణం, గబ్బిలం పాఠ్యగ్రంథం అవ్వడానికి కారణం, గబ్బిలం హిందీలోకి వెళ్ళడానికి కారణం, గబ్బిలం ఇంగ్లీష్లోకి వెళ్ళడానికి కారణం. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో నేను గబ్బిలం పుస్తకం చూశాను. శ్రీశ్రీ మహాప్రస్థానం కూడా చూడలేకపోయాను. ఇటీవల శ్రీశ్రీ మహాప్రస్థానం ఆర్ట్లో వచ్చింది, చాలా ఆనందించాను. శ్రీశ్రీకి నేను అభిమాని కాదా? అయితే యాంగిల్ ఆర్థిక దోపిడీ వరకు బలంగా చెప్పాడు. జాషువా వచ్చేటప్పటికి ఆర్థిక దోపిడీని చెప్పాడు, అందులో దాగిన కుల దోపిడీని చెప్పాడు, అస్పృశ్యతను కూడా చెప్పాడు, ఆ కులాలు 2 కొట్టుకోవడానికి కూడా చెప్పాడు. మాల క్రీస్తు, మాది క్రీస్తు, చివరికి చచ్చినాక శ్మశానంలోకి వెళ్ళినాక లోదరన్స్, పెంతెకోస్తులు, సెవెంత్ డే అడ్వెంటిస్టులు, రోమన్ క్యాథలిక్కులు ఆ పేరుతో శ్మశానంలో కూడా కులం ఈ దేశంలో అవుతారు. ఆయన చెప్పాడు. క్రీస్తు చరిత్రలో కూడా చెప్పాడు, గబ్బిలంలో కూడా చెప్పాడు. కాస్ట్ అనేది కింద నుంచి పైదాకా అన్నింటిలో పోవాల్సిందే. అందుకే ఆయన కులాంతర వివాహానికి పుట్టాడు. మరి కులాంతర వివాహానికి కూతురుని చేశాడు. ఒక గోరాగారి ఫ్యామిలీలో ఇవ్వటం అంటే లవణం గారికి ఇటువంటి ఆయన సన్యాసి, మా బావగారు ఎప్పుడు దేశాలు అమ్మడి తిరుగుతాడు. ఆయన కూతురునిచ్చాడు. ఆయన కూతురిచ్చే ఆశ్రమంలో ఆయన అందరికంటే మెరుగ్గా హేమలతక్క అక్కడ రైటర్గా, ఆర్గనైజర్గా గొప్ప పేరు తెచ్చుకుంది. అది నేను ఎండింగ్కి వస్తున్నాను. ఇక్కడ మన కాలపరిమితులు ఉంటాయి. అందులో లక్ష్మణరావు గారు అంటే ఆయన రేఖలు గీస్తాడు, కరెక్ట్ టైం అయింది. అయినను కొన్నిసార్లు కొన్ని విషయాలు నిష్కర్షగా చర్చ జరగడానికి అవకాశం ఉన్నటువంటి ప్లాట్ఫారమ్స్ ఇవి. ఈ ప్లాట్ఫారంలో జాషువా అర్థం కావాలంటే మాకు చిన్నప్పుడే ఆయన అభిమానులు ఎందుకయ్యాం? అంత తేలిగ్గా అయ్యామా? అంత సామాన్యమైన విషయమా? ఎవడారగించు అమృత భోజనం ఇప్పటికీ దద్దోజనాలు, చక్కెర పొంగళ్ళు, చిట్టిగారులు, వడియాలు. వాడు ఇంతలా ఉంటాడు. హై స్కూల్లో పిల్లోడు ఇంత సన్నగా ఉంటాడు. ఒకే దేశంలో పుట్టినోడాడు. వాడికి పాలు ఇవ్వలేవా? జగన్మోహన్ రెడ్డి గారు ఉదయాన్నే అసెంబ్లీలో పాలు ఇవ్వలేడా? 4 లక్షల మంది పిల్లలకి పాలు ఇస్తే ఎంత అవుద్ది? రొట్టిస్తే ఎంత అవుద్ది? పాప్కార్న్ ఇస్తే ఎంత అవుద్ది? కోడిగుడ్డు ఇస్తే ఎంత అవుద్ది? అంటే ఎక్కడికి వెళ్తుంది? మొన్న దేవాలయాల మీద మీటింగ్ పెట్టాడు ఆయన. దేవాలయాల మీద పెట్టి పురోహితులారా రోజు దీపాలు వెలిగించండి. రాత్రి పాఠశాలలు లేవు, 35 మందికి అక్షరాలు రావు, టీవీలు సీరియళ్ళు చూసి బతుకుతున్నారు ఆడోళ్ళు. వాళ్ళకెవరికి అక్షర విద్య లేదు. డోక్రా డబ్బు ఎలా చేయాలో కన్జ్యూమర్ ఇచ్చి వచ్చింది. అందుకనే జాషువా గారిది చివరి పద్యం చదివి మీతోటి ఆయన ఒక మాట అంటాడు. ఈ దేశంలో కలదమ్మావరణమంటరా అనితరము ఆకర్ణింపు మీ ఇండియా పొలమందుగల మాలమాది కొలుకున్ భూదేశుడే కాదు కృష్ణున్ నిరసించు దయములు క్రీస్తులు మస్తుగా పుట్టినన్ కలువన్నేరరు 2 జాతులు ఒక్కాణింప సిగ్గేయడి. ఈ మాలమాది వాళ్ళతో గొడవలు ఎక్కువైపోయినాయని ఆయన బాధపడ్డాడు. మాల్లే ఉంది, మాదిగలే ఉంది, ఏదో పేర్లు పెట్టారు. అస్పృశ్యులకు ఎవరెవరని పేర్లు పెట్టారు. వీళ్ళు ఫలానా వృత్తి చేస్తున్నారు మాదిగలు, వీళ్ళు ఫలానా చేస్తున్నారని మళ్ళీ వాళ్ళు కూడా కొట్టుకుంటే ఈ దేశంలో కులం ఎక్కడ పోద్ది అని నేను బాధపడ్డాను. మేము చెప్తున్నాం, ఒక బ్రాహ్మణులే కాదు అన్ని కులాల్లోనూ సంస్కర్తలు రావాలి. తన కులంలో ఉండే తప్పు చెప్పగలగాలి. ఇదిగో ఫలానా ఊర్లో ఫలానా వాళ్ళు ఆక్రమించారు భూములు అని చెప్పగలిగిన స్థాయికి రావాలి. మాలమాదిగుల్లో ఆ భావాన్ని పోగొట్టుకొని దళితులుగా, బహుజనులుగా, శ్రామికులుగా, పేదలుగా పిలుచుకోబడిగే దుఃఖితులు, దుఃఖం కలిగించేవారు 2 రకాలు.
దుఃఖితులు దుఃఖం కలిగించేవారు. స్పెసిఫైజేషన్కి వెళ్ళినప్పుడు ఎవరు దుఃఖం కలిగించారు అక్కడ కొంచెం జాషువా గారు లోతుగా వెళ్ళాడు. బౌద్ధం గురించి అని చెప్పాడు, మళ్ళీ మీకు బౌద్ధ రివైవలిజం జరగాలని. అందుకని ఈ రోజున జాషువా మనకు రావడం, మన ముందుకు రావడం, 126 సంవత్సరాల తర్వాత కూడా ఆయన్ని మనం తలుచుకోవటం అంటే రిలవెన్స్ ఉంది అని నేను ఫీల్ అవుతున్నాను. ఇంకా థాట్ రిలవెన్స్ ఉంది. ఆయన ఒక మాట అంటాడు, అస్పృశ్యత. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక సందర్భంలో అంటాడు, అలా నన్నయ్యకు లేదు తిక్కన్నకు లేదు, అస్మాదృశుండు అలఘుస్వాదు రసావతార దిశనాహంకార బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడు అన్నట్టుది అలా చలపిళ స్వామికి తప్ప అంటాడు. అంటే బ్రాహ్మడు ఎంత దూరం పోయినా ఎవడెవడికి శిష్యుడే. కానీ జాషువా గారు అంటాడు, దుఃఖితుడగు దీనుడగు సార్వభౌముడగు కవి ఎవడికి బానిస కాదు అంటాడు. దుఃఖితుండయా చాలా కాలం అన్నం లేదు, దీనున్నయ్యా కానీ సార్వభౌముడిని నా భావజాలం మీద మాత్రం నాకే సార్వభౌమత్వం ఉంటుంది. నేను ఎవడికి అంకితం ఇస్తున్నాను వాడి మాటలు రాయను, ఏ రాజ్యం ఉందని వాడి మాటలు రాయను. కవి ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండిపెండెంట్ సోల్జర్, సైన్యాధ్యక్షుడు. అతడు లిఖించేది శాసనం, అతడు లిఖించేది ప్రపంచానికి సత్యవాక్కుగా. సత్యవాక్యం వాడు ఉల్లంఘింపడు వాడిపో నరుడు ధన్యుండి ధరామండలిని అంటాడు. అది కార్ల్ మార్క్స్ కూడా చెప్పాడు. నన్ను దేశాలు ఎలగొట్టండి, నేను జర్మనీలో పుట్టాను, ఒక పాస్టర్ గారి కొడుకుగా పుట్టొచ్చు, లాయర్ కొడుకుగా పుట్టొచ్చు. నేను తర్వాత ఎల్లగొట్టబడి లండన్ దాకా వెళ్ళాను. కానీ నా కొడుకు చనిపోతే, నా బిడ్డ చనిపోతే నాకు పెట్టికి డబ్బులు లేవు. ఒక రాణిని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా, ఒక రాణి వంశంలో ఉన్న భార్యను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా బిడ్డను సత్యవాక్యం కోసం, ద క్యాపిటల్, ఈ దేశంలో దోచుకునేవాడు ఉన్నాడు అని చెప్పడం కోసం తన బిడ్డను పెట్టిలో పెట్టి తీసుకెళ్ళడానికి కోటమి పెట్టిలో తీసుకెళ్ళాడు. అది ఆ సత్యవాక్యం కోసం జీవితాలు అర్పించాల్సి వస్తుంది. సత్యవాక్యం కోసం రాజ్యాన్ని ఎదిరించాల్సి వస్తుంది. సత్యవాక్యం కోసం జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. సత్యవాక్యం కోసం ప్రాణాలు అర్పించాల్సి వస్తుంది. సత్యవాక్యం అనేటటువంటిది కవి, ఆ కవి యొక్క ప్రాణం సత్యవాక్యం. సత్యవాక్యం వెలవాడు ఉల్లంఘింపడు వాడపో నరుడు ధన్యుండి ధరామండలని. ఇంకొక మాట అంటాడు, ఒక్కొక్క పద్యమునకు ఒక్కొక్క నెత్తురు బొట్టు మేలులో తక్కువగా రచించితే. ఆయన పిరదోసి పేరుతో చెప్తాడు, ఈయనే ఒక్కొక్క పద్యమునకు ఒక్కొక్క నెత్తురు బొట్టు మేలులో తక్కువగా రచించితే వృధాశ్రమయ్యే. ఎందుకని బ్రహ్మానందరెడ్డి గారిని పొగిడితేనో, వెంగళరెడ్డి గారిని పొగిడితేనో, లేకపోతే పొగిడితే టక్కని మినిస్ట్రీలు ఇచ్చేస్తారు, రత్న వైడూర్య గోమేధికాలు ఇచ్చేస్తారు, పొట్టు వస్త్రాలు ఇస్తారు. పేదవాడి గురించి రాస్తే ఎవడిస్తాడు? అది ఎవడు శ్మశానంలో ఉండేవాడి గురించి రాస్తే, అది భూమి లేని వాడి గురించి రాస్తే, పాముకు పాలు చీమకు పంచదార మేపుకొనుచున్న కర్మం భూమించనుంచు ప్రాక్తనంపైన ధర్మదేవతకు కూడా ఉలికిపోటు జబ్బుగలదు నన్నున్న చోట. మనుషులకే కాదు, ప్రాక్తనంపైన ధర్మదేవత కూడా. అందుకే నేను గబ్బిలానికి చెప్పుకుంటున్నాను అన్నాడు. అంటే సత్యవాక్యం అంటే ఏంటి? ద ట్రూత్ఫుల్ వర్డ్. ఒక మాట చెప్పాలంటే జీవితమే అర్పించాల్సి వస్తుంది. అది 126 సంవత్సరాలు కాదు, నేను ఒక అనుకుంటున్నా 1000 సంవత్సరాల వరకు జాషువా ఉంటాడు. 1000 సంవత్సరాల వరకు మనకి ఎందుకు ఉంటాడు? అస్పృశ్యత పోయే వరకు. ఇంత పాసి రామారావు గారు చెప్పారు, ఇంకా కుల దోపిడీ ఉంది, ఇంకా కుల అణిచివేత ఉంది, ఇంకా పల్లెల్లో అంటరాంతనం ఉంది, ఇంకా కమ్మవారు, మాలవారు, మాదిగవారు, ఎరుకులవారు, ఏనాదివారు కలిసి పెళ్ళిళ్ళు చేసుకోలేకపోతున్నారు, ఒకరికొకరు భోజనాలు పెట్టుకోలేకపోతున్నారు. ఒకడు ఎక్కడ దొరికితే అసైన్ ల్యాండ్స్ మొత్తం చంద్రబాబు గారు సొంత కులానికి రాసిపెట్టి వెళ్ళిపోయాడు. దోపిడీదారుడుగా ఆయన భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రులందరూ దోపిడీదారుల లిస్టులో చేరిపోయారు. బ్రహ్మానందరెడ్డి, సంజీవ్ రెడ్డి, ఓబుల్ అందరూ దోపిడీదారుల లిస్టులో చేరారు. శ్రీశ్రీ, జాషువా, ఇటువంటి కవులందరూ చరిత్ర పుటల్లో అందరూ మెచ్చుకునేవారుగా, పెద్ద పెద్ద ప్రింట్లు వేసేవాళ్ళుగా. కార్ల్ మార్క్స్ ఎక్కడో జర్మనీలో రాసే 4 వాక్యాలు ఒక పుస్తకం ప్రపంచంలో అన్ని
అన్ని 200 భాషల్లోకి ఇవాళ వెళ్ళింది. అలాగే జాషువా 9 భాషల్లోకి ఆయన గబ్బిలం వెళ్ళింది. ఇవాళ నా పుస్తకాలు కూడా కన్నడంలో ఒక 10 పుస్తకాలు కన్నడంలో వచ్చినాయి. అంటే నేను రాసేవి కాదు, అవి కత్తిపద్మారావు అనేవాడికి రాసేవి కాదు. పేద ప్రజల గుండె చప్పుళ్ళు, మానవతావాదం, మానవ దర్శనం, నీతి, వ్యక్తిత్వం, ప్రేమ, కరుణ, ఆత్మీయత అక్షరాల్లో కూర్చి ఈ దేశంలో పక్షులుగా వదిలితే, పావురాలుగా వదిలితే జాషువాలాగా మనం కొన్ని 100 సంవత్సరాలు జీవిస్తాం. శతమానం భవతి అంటే శతాబ్దాలు, సహస్రాబ్దాలు జీవించగలిగిన మహాకవి జాషువా పురస్కారం వచ్చినందుకు, ఆ పురస్కారం ఇచ్చినందుకు తమ జీవితాలే ఉద్యమాలకు అర్పించి, తమ జీవితాలు అర్పించడమే కాకుండా భావజాల రంగంలో వస్తున్న మార్పుల్ని ఛాలెంజ్గా తీసుకొని స్వీకరించి తమ సొంత కులం వారి మీద కూడా పోరాడేటటువంటి ధైర్యాన్ని, సాహసాన్ని కలిగి ఉన్న ఈ కమిటీకి అందరికీ అభినందనలు తెలుపుకుంటూ అభినందనలు.